బాల్యం ఎపిసోడ్లో భాగంగా సిలికాన్ వ్యాలీ ఇది రెండవ దశ అనమాట. ఇక్కడ సిలికాన్ వ్యాలీలో ఎలా స్టీవ్ జాబ్స్ యొక్క బాల్యం జరిగింది, ఏ మనుషుల్ని అతను తెలుసుకున్నాడు, ఎవరి దగ్గర నుండి ఏ విధంగా ఎలా ఇన్స్పైర్ అయ్యాడు అనే విషయాలు ఈ సిలికాన్ వ్యాలీ ఎపిసోడ్లో ఉంటాయి. అయితే 1950 దశకం పాల్, క్లారా దంపతులు తమ నవజాత శిశువు కల్పించిన బాల్యం చాలా విధాలుగా అందరిలాగే సాదాసీదాగా ఉండేది. నవజాత శిశువు అంటే అడాప్టెడ్ సన్. స్టీవ్కు 2 ఏళ్ల వయసు వచ్చేసరికి వీళ్ళు పాటీ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 3 ఏళ్ల తర్వాత శివారు ప్రాంతంలో ఉండే ఇంటిలోకి మారారు. పాల్ పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీ వారు ఇతనిని పాలో ఆల్టో కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే అంత దూరం వెళ్ళి పనిచేయడం అతనికి సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల వాళ్ళు దక్షిణ భాగాన కాస్త తక్కువ వ్యయమాన్నే మౌంటైన్ వ్యూ మండలానికి మకాం మార్చారు. ఈ మౌంటైన్ వ్యూ అనే ప్రాంతానికి వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కొత్త ప్రాంతంలో కూడా పాత కార్లు మెకానిజం పట్ల తనకు గల మక్కువను కొనసాగించాడు పాల్. అయితే స్టీవ్, ఇప్పుడు నువ్వు పని చేసుకోవాల్సిన బెంచి ఇదే అని తండ్రి తన గ్యారేజ్లో ఉండే ఒక టేబుల్ను చూపిస్తూ చెప్పాడు. తండ్రికి ఉన్న పని నైపుణ్యం తనను ఎంతగానో ఆకట్టుకునేదని జాబ్స్ జ్ఞాపకం చేసుకున్నాడు. మా నాన్నకుండే రూపకల్పన శక్తి అపురూపం అన్నాడు అతను. ఎందుకంటే ఏ పనైనా ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. మాకు బీరువా అవసరమైతే ఆయన తయారు చేసేస్తారు. ఇంటి చుట్టూ కంచె వేసే సమయంలో ఆయన నాకు సుత్తి ఇచ్చారు. అందువల్ల నేను కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. 50 ఏళ్ల తర్వాత కూడా మౌంటైన్ వ్యూ ఇంటికి 3 వైపులా నిర్మించిన కంచె చెక్కు చెదరకుండా అలాగే ఉంది. జాబ్స్ ఆ కంచెను నాకు చూపించే సమయంలో దానిని అతను ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. తన తండ్రి తనకు తర్ఫీదునిచ్చిన తొలిపాఠంగా గుర్తు తెచ్చుకున్నాడు. బీరువాల వెనుక భాగం అలాగే కంచి దిమ్మల అడుగు భాగం మనకు కనిపించకపోయినప్పటికీ చాలా జాగ్రత్తగా చేయాలని తండ్రి చెప్పేవాడు. పనుల్ని సక్రమంగా పటిష్టంగా చేయడానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కంటికి కనిపించని భాగాలకు సైతం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పాత కార్లకు మరమ్మతులు చేసి మెరుగులు పెట్టి విక్రయించే వ్యాపకాన్ని అతని తండ్రి కొనసాగించాడు. తను ఎంతగానో ఇష్టపడే కార్ల బొమ్మలను గ్యారేజీలో తోరణాలుగా అలంకరించేవాడు. కార్ల డిజైన్లో ఉండే లోతైన అంశాలను కుమారుడికి వివరించేవాడు. వంపులు సొంపులు, గీతలు, రంగులు, సీట్ల అమరిక, సౌకర్యం మొదలైనవి. ప్రతిరోజు పని పూర్తయ్యాక అతను బట్టలు మార్చుకుని గ్యారేజీ వెనక భాగంలో విశ్రమించడానికి వెళ్ళేవాడు. చాలాసార్లు స్టీవ్ తండ్రి వెనకాల తోకలా ఉండేవాడు. మెకానిజంకు సంబంధించిన మరింత లోతుగా అతనికి వివరించేవాడినే. కానీ తన చేతుల్ని మురికి చేసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడేవాడు కాదు. ఆ తర్వాత పాల్ గుర్తు చేసుకున్నాడు. యాంత్రికమైన విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్నడూ ఆసక్తి చూపేవాడు కాదు. బిగించే వ్యాపకం నాకు సుతారము ఇష్టం లేదు. జాబ్స్ అంగీకరించాడు. అయినప్పటికీ మా నాన్న వెనకాలే తిరగడానికి ఇష్టపడేవాడిని. తన వయసుతో పాటుగా తాను దత్తత తీసుకోబడ్డాను అనే భావం కూడా అతనిలో పెరుగుతూ వచ్చింది. అలాగే తండ్రితో కూడా అతని సంబంధం పెరుగుతుంది. ఒకసారి తనకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి గస్తీ నౌకలో పనిచేసినప్పటి ఫోటో అతని కంటపడింది. ఆయన ఇంజిన్ గదిలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఒంటి మీద చొక్కా లేదు. ఆయన అచ్చం జేమ్స్ డీన్లా ఉన్నాడు. ఏ కుర్రాడికైనా అవి హవ్వా అనుకునే అద్భుత క్షణాలు. ఆ రోజుల్లో నా తల్లిదండ్రులు యవ్వనంలో ఉన్నందువల్ల వాళ్ళు నిజంగానే ఎంతో ఆనందంగా ఉన్నారు. కార్ల ద్వారా తన తండ్రి స్టీవ్కు ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన తొలిసారి ప్రవేశం కల్పించబడింది. నా తండ్రికి ఎలక్ట్రానిక్స్ గురించి లోతైన అవగాహన లేదు, కానీ మోటార్లు, కార్లకు సంబంధించిన అనుభవం అపారంగా ఉన్నందువల్ల అందుకు అవసరమైన ఇతర రంగాల వ్యవహారాలని కూడా ఆకలింపుగా చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన మూలాలని నాకు చూపించేవారు. వాటి పట్ల నాకెంతో ఆసక్తి కలిగింది. మరింత ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే విడిభాగాలు కొనడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ప్రతి వారాంతరంలోనూ పాత సామాన్లు విక్రయించే దుకాణాలకు ప్రయాణం అవ్వడం. మేము జనరేటర్ కోసము, కార్బొరేటర్ కోసము ఇలా అన్ని రకాల విడిభాగాల కోసం చూసేవాళ్ళం. దుకాణదారులతో అతని తండ్రి బేరాలాడడం ఇతను ఆసక్తిగా గమనించేవాడు. ఇతను మంచి బేరగాడు, ఎందుకంటే ఆయా వస్తువుల ఖరీదుల గురించి అమ్మే వాళ్ళకంటే మించిన పరిజ్ఞానం ఇతనికి ఉండేది. అందువల్ల తనను దత్తత తీసుకునేటప్పుడు తన తల్లిదండ్రులు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి తన వ్యవహార జ్ఞానం సహాయపడింది.
ఒక పాత ఫోర్డ్ ఫాల్కన్ కార్ని లేదా మూలన పడ్డ ఏదైతే పాత కార్ని $50 కొని దానిని మరమ్మతులు చేసి ఆకర్షణీయమైన రంగులు పూసి పరిగెత్తేలా చేసి పిమ్మట $250 విక్రయించబడేది. ఫలితంగా నా కాలేజీ చదువుకు కేటాయించవలసిన నిధులకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. జాబ్స్ ఇల్లుతో పాటుగా ఇరుగు పొరుగు నుండే మరికొందరి ఇల్లు జోసెఫ్ ఐష్లర్ అనే స్థిరాస్తి వ్యాపారించే నిర్మించబడ్డాయి. 1950 నుంచి 1974 మధ్యకాలంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అనేక మండలాల్లో ఈ కంపెనీ ఆధ్వర్యంలో 13,000 ఇళ్లకు పైగా నేలతల్లి ఒడిలో నుంచి పుట్టుకొచ్చింది. అమెరికన్లో అందరికీ అందుబాటు ధరల్లో అందమైన గృహాలను అందించాలన్న ఫ్రాంక్ లాయిడ్ రైట్ స్ఫూర్తితో ఐష్లర్ తక్కువ ఖరీదుకు ఇళ్లను నిర్మించేవాడు. నేల నుండి సీలింగ్ వరకు అద్దాల గోడలు, విశాలంగా ఉండే వరండాలు, కాంక్రీట్ మిద్దెలు, జరుపుకునే అద్దాల తలుపులు వంటి ఎన్నో సదుపాయాలు ఈ గృహాల ప్రత్యేకత. ఐష్లర్ ఒక మహత్తర కార్యాన్ని సాధించాడు. ఆ పరిసరాల్లో మేము నడుస్తున్న సందర్భంగా జాబ్స్ అన్నాడు. ఆయన నిర్మించిన ఇళ్లలో జీవం ఉట్టిపడేది. పైగా అందుబాటైన ధర, అల్పాయుధం, మూల వర్గాల వారికి అనువుగా, పరిశుభ్రమైన నమూనాతో చూడముచ్చటగా ఉండేవి. మెరుస్తూ వెచ్చదనం కలిగించే నేల వంటి సూక్ష్మమైన విశిష్ట లక్షణాలు ఇందులో ఉండేవి. తివాసీ వేయగానే దాని మీద నడవడం గొప్ప అనుభూతిగా ఉండేది. చిన్నపిల్లలుగా ఉన్న అప్పటి రోజుల్లో ఈ గృహ సౌందర్యం ఇప్పటికీ నాకు అద్భుతంగానే కనబడుతుంది. ఐష్లర్ గృహాల పట్ల జాబ్స్కు గల అభిమానం అతనిలో ఒక స్ఫూర్తిని ప్రేరేపించింది. జనబాహుల్యానికి అనువుగా ఉండే ఉత్పత్తులను ఏ విధంగా రూపొందించవచ్చో అతనికి అవగాహన ఏర్పడింది. సో ఎలా ఒక మనుషులు అంటే ప్రతి మనిషికి నచ్చే విధంగా మనం ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ చూస్తే ఇనీషియల్ డేస్లో అయినా కానీ అది చాలామంది చేత లైక్ చేయబడతాయి అన్నమాట. సో ఇలాంటి ఒక పాయింట్ని అతను ఐష్లర్ అనే హౌస్ కన్స్ట్రక్షన్ పర్సన్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన నమూనాని మీరు నా వద్దకు తీసుకొస్తే నేను ఎంతగానో ఇష్టపడతాను. ఎంతో పొందికగా, సొగసుగా, పరిశుభ్రంగా ఉన్న ఈ గృహాల వంక చూస్తూ ఆయన అన్నాడు. యాపిల్ ఆవిర్భావానికి ఇది సిసలైన దూరదృష్టి. తొలిసారిగా మేక్కు రూపకల్పన చేసినప్పుడు ఈ కోణం నుంచే ప్రయత్నించాం. ఐప్యాడ్ విషయంలో కూడా ఇలాగే చేశాం అని జాబ్స్ చెప్పుకొచ్చారు. జాబ్స్ కుటుంబం నివసించే వీధిలో ఎదురుగా స్థిరాస్తి వ్యాపారం విజయవంతంగా నిర్వహిస్తున్న ఒక ఆయన ఉండేవాడు. అతను పెద్ద తెలివైన వాడేమీ కాదు. జాబ్స్ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అతను కోట్లు సంపాదిస్తున్నాడు. ఇది చూసి మా నాన్నకు కూడా ఒక ఆలోచన కలిగింది. నేను కూడా ఇది చేయగలను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన బాగా కష్టపడ్డారు. రాత్రిపూట శిక్షణా తరగతులకు హాజరై లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరాస్తి వ్యాపారంలో ప్రవేశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో మార్కెట్ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఫలితంగా వీరి కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభాన్ని వీరు సంవత్సర కాలం పాటు చవి చూడవలసి వచ్చింది. అప్పుడు జాబ్స్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నాడు. కొంత ఆర్థిక వెసులుబాటు కోసం అతని తల్లి వేరియన్ అసోసియేట్స్ అనే కంపెనీలో అకౌంటెంట్గా చేరింది. ఈ కంపెనీ శాస్త్రీయ పరికరాలు తయారు చేసేది. అలాగే ఇంటి మీద రెండవ తనఖా రుణం తీసుకున్నారు, అంటే సెకండ్ లోన్ తీసుకున్నారు. ఒకరోజు 4వ తరగతి ఉపాధ్యాయుడు జాబ్స్ని అడిగాడు, ఈ ప్రపంచం గురించి నీకు అర్థం కాని విషయం ఏమిటి? జాబ్స్ ఇలా సమాధానం ఇచ్చాడు, అకస్మాత్తుగా మా నాన్న ఆస్తంతా ఎందుకు పోగొట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. అమ్మకాలను పెంచుకునేందుకు తన తండ్రి ఏనాడు అతి వినయం ప్రదర్శించలేదు. తమ్మిని బెమ్మిని చేసే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. అతి తెలివితోనూ అవతలి వాళ్ళని ఎన్నడూ బురుడి గుట్టించలేదు. స్థిరాస్తి వ్యాపారంలో ప్రజల్ని వీలైనంత మేర చప్పరించవలసి ఉంటుంది. ఈ విషయంలో అతను వెనుకబాటుగానే ఉండేవాడు. అలా చేయడం అతని స్వభావం కూడా కాదు. అందుకే పాల్ జాబ్స్ తిరిగి తన మెకానిక్ వ్యాపకంలోకి వెళ్ళిపోయాడు. అతని తండ్రి సామాన్యుడు, నెమ్మదస్తుడు. ఈ విశిష్ట లక్షణాలని తదుపరి కాలంలో అనుకరించడానికి మించి ప్రశంసించాడు. అతను ఏదైనా నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఉండేవాడు. జాబ్స్ ఒక ఉదాహరణను వర్ణించాడు. వెస్టింగ్ పూఫస్ వద్ద పనిచేసే ఒక ఇంజనీర్ సమీపంలో ఉండేవాడు. అతను పాతకాలం మనిషిలా ఒంటరిగా ఉండేవాడు. అతనికి ఒక ప్రియురాలు ఉండేది. నా చిన్నతనంలో కొన్నిసార్లు ఆమె నాకు బేబీ సిట్టర్గా ఉండేది. నా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నందువల్ల పాఠశాల నుంచి సరాసరిగా బేబీ సిట్టింగ్ దగ్గరికి వచ్చి 2 గంటల పాటు గడిపేవాడిని.
అతను తాగి వచ్చి 2, 3 సార్లు ఈమెని కొట్టడం చూశాను. ఒకరోజు రాత్రి ఆమె భయంతో మా ఇంటికొచ్చింది. పీకల దాకా తాగి వచ్చిన ఆమె ప్రియుడు కూడా మా ఇంటికొచ్చాడు. మా నాన్న అతన్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. ఆమె మా ఇంట్లోనే ఉంది. నిన్ను మాత్రం లోనికి అనుమతించేది లేదు. అతగాడు గుమ్మం దగ్గరే నిలవబడిపోయాడు. 1950వ దశకంలో అందరూ ఎంతో ఆదర్శంగా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళం. ఇతగాడు మాత్రం తేడా మనిషి. జీవితాలని కలాగుపులం చేసి గందరగోళం సృష్టించే ఇంజనీర్ల కోవకు చెందినవాడు. అమెరికా వ్యాప్తంగా ఉండే వేలాది మండలాలతో బేరీజు వేసినప్పుడు ఇక్కడి ఇరుగు పొరుగు ప్రాంతం మాత్రం చాలా విభిన్నంగా ఉండేది. ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇక్కడ ఇంజనీర్లుగా చలామణి అయిపోతారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా జల్దరు పండ్ల తోటలతో విస్తారంగా ఉండేది. జాబ్స్ జ్ఞాపకం చేసుకున్నాడు. మిలిటరీ పెట్టుబడుల మూలంగా ఆ ప్రాంతం ఆర్థికంగా పుంజుకోవడం ప్రారంభమైంది. ఇక్కడ లోయకు సంబంధించిన చరిత్రను ఔపనాస పట్టినట్లు వ్యవహరిస్తూ అందులో తన పాత్రను పోషించే ప్రయత్నం చేసుకున్నాడు. పోలారాయిడ్కి చెందిన ఎడ్విన్ లాండ్ తదుపరి కాలంలో అతనితో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. సోవియట్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని అంచనా వేయడానికి U-2 గూఢచారి విమానంలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహాయపడవలసిందిగా ఐసెన్హోవర్ అడిగారట. ఈ చిత్రాన్ని డబ్బాలో ఉంచి ఆ తర్వాత సన్నివేశాల్లో నాసా ఎయిమ్స్ పరిశోధనా కేంద్రానికి వాపసు చేయబడింది. ఇది జాబ్స్ నివసించే ప్రాంతానికి దగ్గరగానే ఉంది. మా నాన్న నన్ను ఎయిమ్స్ సెంటర్కి తీసుకొచ్చినప్పుడు తొలిసారిగా నేను కంప్యూటర్ చివరి భాగాన్ని చూడగలిగాను అన్నాడు అతను. తక్షణమే నేను పూర్తిగా తన ప్రేమలో పడిపోయాను. దట్స్ వేర్ అవర్ హీరో ఫెల్ ఇన్ ద లవ్ ఆఫ్ కంప్యూటర్స్. మనం జాబ్స్లో ఆలోచించి నిజంగా ఒక విషయం అర్థం చేసుకోవాలంటే ఈ ఫెల్ ఇన్ లవ్ ఎక్కడ మొట్టమొదటిసారిగా అతను ఒక కొత్త విషయాన్ని, ఒక ప్రేయస్నో, ఒక అమ్మాయినో, లేదంటే ఒక నేచర్తోనో అతను లవ్లో పడలా. ఒక టెక్నాలజీ, ఒక గ్యాడ్జెట్తో అతను లవ్లో పడ్డాడు. నిజంగా ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఏంటంటే వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ HOD ఫర్ CBDS. మా కాలేజ్లో CBDS డిపార్ట్మెంట్కి ఒక HOD ఉండేవారు. ఆయన పేరు చక్రధర్. ఆయన ఒక సెమినార్లో మాట్లాడుతూ హీ సేడ్ ఎ వర్డ్, ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ద గర్ల్ అండ్ ద కోడింగ్ అని చెప్పి. నిజంగా నాకు కోడింగ్ మీద అంత గ్రిప్ లేకపోయినా, అంత ఇష్టం లేకపోయినా కానీ నాకెందుకు ఆ మాట నచ్చింది. మనం ప్రేమలో పడాలి, ప్రతిసారి అమ్మాయిలతో కాదు, కొన్ని అమ్మాయిల కన్నా ఎక్కువ కిక్కిచ్చే ఉంటాయి. అలాంటి విషయాల్లో మనం జాబ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అయితే 1950 దశకంలో రక్షణ వాసనాలు సమకూర్చే మరికొందరు గుత్తేదారులు ఆ ప్రాంతంలో పుట్టుకొచ్చారు. అంతరిక్ష యానంలో ప్రయోగించే లాక్హీడ్ క్షిపణులు జలాంతర మార్గములను నిర్మించి వాటి ద్వారా ప్రయోగించే క్షిపణులు తయారు చేయడం 1956లో నాసా కేంద్రానికి పక్కనే ప్రారంభించబడింది. 4 సంవత్సరాల తర్వాత జాబ్స్ ఆ ప్రాంతానికి మకం మార్చినప్పుడు ఆ సంస్థలో 20,000 మంది ఉద్యోగులు నియమించబడ్డారు. కొద్ది వందల గజాల దూరంలో క్షిపణుల వ్యవస్థలో వినియోగించే ట్యూబులను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఉత్పత్తి చేసే వెస్టింగ్ హౌస్ తన కార్యకలాపాలని ప్రారంభించింది. ఇక్కడ ఎన్నో మిలిటరీ కంపెనీలు తమ కార్యకలాపాలతో సందడి చేస్తున్నాయి. అతను గుర్తు చేసుకున్నాడు, ఇదంతా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. సాంకేతికత ఔన్నత్యం పురివిప్పుకుని జీవితాన్ని ఉద్వేగభరితంగా తయారు చేస్తుంది. అంటే జాబ్తో పాటు స్టీవ్ జాబ్స్తో పాటు అతను ఉన్నటువంటి ఏరియా సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ చిన్నగా మిలిటరీ వాళ్ళు, ఆ తర్వాత నాసా, ఆ తర్వాత మిగిలిన ఈ అప్పటి నుంచి రెవల్యూషనరీ వైజ్గా అతనున్న ప్రాంతం డెవలప్ అవుతూ వచ్చింది. అది జాబ్స్తో పాటు అతని వయసుతో పాటు ఆ ప్లేసెస్ కూడా పెరగడం, అక్కడ జాబ్స్ తిరగడం, ఆ తర్వాత ఒక్కొక్క ప్రదేశం నుంచి అతను ఇన్స్పైర్ అవ్వడం అతని జీవితంలో ఒక బ్యూటిఫుల్ పార్ట్ అతని చైల్డ్హుడ్ అనేది. రక్షణ పరిశ్రమలో ఆవిర్భవించడంతో సాంకేతికత పరిజ్ఞానం ప్రాతిపదికంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైంది. దీనికి మూలాలు తెలుసుకోవాలంటే 1938 వెనక్కి వెళ్ళాలి. డేవిడ్ పకార్డ్ తన నూతన వధువుతో కలిసి పాలో ఆల్టోలో గల ఇంటికి మారాడు. అక్కడ అతని స్నేహితుడు బిల్ హ్యావ్లెట్ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేయబడింది. ఈ ఇంటికి అనుబంధంగా ఒక గ్యారేజ్ కూడా ఉంది. ఈ లోయ ప్రాంతంలో ఇదెంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడే వీరు లోహ మిశ్రమాలని అతుకుతూ కుస్తీ పడేవాళ్ళు. ఎటకేలకు తమ మొదటి ఉత్పాదన తిరుగాడే శ్రావణ సాధనాన్ని ఆవిష్కరించారు.
1950లో హ్యావ్లెట్ పకార్డ్ అంటే హెచ్పి సాంకేతిక పరికరాలని తయారు చేస్తూ త్వరితగతిని అభివృద్ధి సాధిస్తున్న కంపెనీగా పేరుగాంచింది. ఇది కూడా హ్యావ్లెట్ పకార్డ్ అంటే హెచ్పి కూడా పుట్టింది సిలికాన్ వ్యాలీలోనే. అదృష్టవశాత్తు అక్కడికి సమీపంలో పారిశ్రామిక వ్యాప్తుల అవసరాల కోసం కొంత జాగా సిద్ధంగా ఉంది. ప్రస్తుత వాహనాల్లో ఇరుకుగా అవస్థపడుతున్న వారి కోసం ఈ జాగా నిర్దేశించబడింది. సాంకేతిక విప్లవానికి ఈ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా రూపాంతరించాలన్న సంకల్పంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్గా శాఖాధిపతి ఫెడరిక్ టెర్మన్ యూనివర్సిటీకి చెందిన 700 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ సంస్థల కోసం పారిశ్రామిక పార్కుగా ఏర్పాటు చేశారు. తమ విద్యార్థులు ఆలోచనలు వ్యాపారాత్మకమైన రూపకల్పన కలిగించాలన్నది ఆయన ధ్యేయం. ఈ పారిశ్రామిక పార్కుకి మొదటి అద్దెదారుడు వేరియన్ అసోసియేట్స్. ఇందులో జాబ్స్ తల్లి క్లారా జాబ్స్ పనిచేస్తుంది. ఇక్కడ సాంకేతిక పరిశ్రమ వర్ధిల్లడానికి టెర్మన్ గొప్ప ఆలోచన చేశారు. జాబ్స్ అన్నాడు. జాబ్స్ 10 ఏళ్ళు వయసు వచ్చేసరికి హెచ్పి 9,000 మంది ఉద్యోగులతో చక్కటి లాభదాయకం గల కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ఆర్థిక భద్రత కావాలనుకునే ప్రతి ఇంజనీరు ఇక్కడ పనిచేయాలని కోరుకుంటాడు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం సెమీ కండక్టర్స్. న్యూజెర్సీలో బెల్ ల్యాబొరేటరీలో ట్రాన్సిస్టర్స్ కనిపెట్టిన వారిలో ఒకరైన విలియం షాక్లీ 1956లో మౌంటైన్ వ్యూకి తరలివచ్చి సిలికాన్ ఉపయోగించి ట్రాన్సిస్టర్లను తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఎక్కువ ఖర్చుతో కూడిన జెర్మేనియంను ఉపయోగించేవారు. కానీ షాక్లీ ఈ విధానంలో ఎక్కువ తప్పిదాలు చేస్తున్నందువల్ల తన సిలికాన్ ట్రాన్సిస్టర్ ప్రాజెక్టుకు స్వస్తి చెప్పుకోవాల్సి వచ్చింది. ఫలితంగా 8 ఇంజనీర్లు, ముఖ్యంగా రాబర్ట్ నోయిస్ మరియు గార్టన్ మూర్ విడిపోయి ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్ను ఆవిష్కరించారు. ఈ కంపెనీ అనతి కాలంలో 12,000 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగింది. కానీ 1968లో ఈ కంపెనీ అనూహ్యంగా విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే కంపెనీ పగ్గాలు చేపట్టడానికి జరిగిన అధికార పోరాటంలో నోయిస్ భంగపడ్డాడు. అప్పుడు అతను గార్టన్ మూర్ని తీసుకుని ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ పేరుతో తన కంపెనీని వ్యవస్థాపించాడు. దీనినే పలకడానికి అనువుగా ఇంటెల్గా సంక్షేపించబడింది. ఇందులో 3వ ఉద్యోగి ఆండ్రూ గ్రో. ఇక్కడ మనం 3 గ్రేటెస్ట్ కంపెనీస్ని చూస్తాం. ఒకటి హ్యావ్లెట్ పకార్డ్ హెచ్పి, ఆ తర్వాత రెండవది ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, ఆ తర్వాత వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి అంటే వీళ్ళని దాటదాం, ఆ తర్వాత వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోనే పెరిగినటువంటి యాపిల్, అక్కడ సృష్టించబడినటువంటి యాపిల్. అతి గొప్ప ఆవిష్కరణలు, అతి గొప్ప కంపెనీలు. అయితే ఆయన ఆధ్వర్యంలో ఎవరంటే ఆండ్రూ గ్రో, ఇంటెల్లో కొత్తగా 3వ ఉద్యోగిగా జాయిన్ అయినటువంటి ఆండ్రూ గ్రో, ఆయన ఆధ్వర్యంలో కంపెనీ వ్యాపార ధ్యేయం మెమరీ చిప్స్ నుండి మైక్రో ప్రాసెసర్ల వైపు మళ్ళింది. కొద్ది సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రాంతంలో 50 కంపెనీలకు పైగా సెమీ కండక్టర్లు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ పరిశ్రమ అంతటి అద్భుతమైన ప్రగతిని సాధించడానికి మూలపురుషుడిగా మూర్ని పేర్కొంటారు. 1965లో ఈయన సమీకృత సర్క్యూట్ల రేఖలతో చిప్పులపై అమర్చగలిగే ట్రాన్సిస్టర్ల సంఖ్యను ప్రతి 2 సంవత్సరాలకు రెట్టింపు చేయవచ్చునని నిరూపించాడు. అంటే ఇక ట్రాన్సిస్టర్ యొక్క అప్గ్రేడేషన్ చూస్తున్నాం మనం. ఇదంతా కొంచెం ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి మనకి ఫోన్లో వాడే ఐసీలు, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా ఫోన్లు, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా కానీ ఇవన్నీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే 1968, 1965 ఈ సమయంలోనే బాగా రెవల్యూషనరీగా మారడం జరిగింది. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇది చరిత్ర. అయితే 1971లో ఈ నమ్మకం మరింత బలపడింది. ఆ సమయంలో ఇంటెల్ సంపూర్ణ కేంద్రీకృత తయారీ ప్రక్రియను ఇంటెల్ 4004 పేరుతో ఒక చిప్ మీదకి ఎక్కించింది. మైక్రో ప్రాసెసర్గా అనుకరించబడింది. మూర్ సిద్ధాంతం ఇప్పటికీ ఆమోదించబడింది, ఆచరించబడుతుంది. ఇప్పటికీ కూడా మూర్ సిద్ధాంతం ఏంటంటే ప్రతి సర్క్యూట్ని ప్రతి ఈ చిప్ని మనం అప్గ్రేడ్ చేయొచ్చు, ప్రతి 2 ఏళ్ళకి దీనిలో కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు అనేది మూర్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఇప్పటికీ బలం పుంజుకుంటుంది, ఇప్పటికీ వాడుకలో ఉంది. సో ఇంత నాలెడ్జ్ని స్టీవ్ జాబ్స్ తన బ్రెయిన్లో గ్రాప్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా స్టీవ్ జాబ్స్ వాల్టర్తో డిస్కస్ చేసిన థింగ్స్ అనమాట.
స్టీవ్ జాబ్స్ మరియు బిల్ గేట్స్తో సహా 2 తరాల యువ వ్యాపారవేత్తలకు తాము రూపొందించబోయే ఉత్పాదనలు మూల్యాంకనాలకు ఎంతగానో తోడ్పడుతుంది. దినదిన ప్రవర్ధమవుతున్న చిప్ పరిశ్రమ మూలంగా ఈ ప్రాంతం విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాక నూతన నామధేయం కూడా ఆపాదించుకుంది. డాన్ హోఫ్లర్ అనే పత్రిక రచయిత ఎలక్ట్రానిక్ న్యూస్ వాణిజ్య వారపత్రిక కోసం 1271 జనవరి నుండి సిలికాన్ వ్యాలీ USA శీర్షికతో ధారావాహిక వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. 40 మైళ్ళు విస్తరించి ఉన్న శాంతా క్లారా లోయ అంటే వ్యాలీ దక్షిణం నుండి శాన్ ఫ్రాన్సిస్కో, పాలో ఆల్టో, శాన్ జోస్ వరకు వాణిజ్య కేంద్రమైన ఎల్ కెమినో నోరెల్ కాలిఫోర్నియాలోని 21 మిషన్ చర్చిల ప్రాంతంలో కొత్త కంపెనీలతో ఎల్లవేళలా కోలాహలంగా ఉంటుంది. అమెరికాలో ప్రతి సంవత్సరం కంపెనీల్లో ముదుపు చేయబడే మూలధనంతో 3వ వంతు ఈ ప్రాంతంలోనే పెట్టుబడిగా ఉంటుందంటే ఇక్కడ వ్యాపార ప్రాధాన్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు. పురోగమన బాటలో విస్తరిస్తున్న ఈ ప్రాంతం చరిత్రలో నేనెంతో స్ఫూర్తి పొందుతున్నాను అన్నాడు జాబ్స్. అందుకే ఈ ప్రాంతంలో అనుబంధం పెంచుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాను. చాలామంది పిల్లల్లాగానే ఇతను కూడా తన చుట్టూ ఉండే పెద్దవారి వ్యవహార పరిజ్ఞానాన్ని ఆసక్తిగా పరిశీలించేవాడు. ఇతను పొరుగున ఉండే చాలామంది బాబాయిలు విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు, రాడార్లు వంటి వాటిని చక్కగా రూపొందించేవారు. జాబ్స్ గుర్తు చేసుకున్నాడు. ఈ పరికరాలని భక్తి శ్రద్ధలతో పరిశీలించేవాడిని. వాటి వివరాల గురించి వాళ్ళను అడుగుతుండేవాడిని. మనం ఇక్కడ ఇంకో పాయింట్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే ఈ డేర్ టు ఆస్క్ క్వశ్చన్, ఈ లవ్ టు అబ్జర్వ్. మనం ఈ 2 విషయాలు మనం కూడా ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మనకి ఏదన్నా ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు మనం దాని గురించి క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. అలా క్వశ్చన్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. అయితే మన జాబ్స్ కూడా ప్రతి ఒక్కరిని రాడార్స్ గురించి, ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి విషయాల్ని అతను క్వశ్చన్ చేయడం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అది ఎంతటి పురోగతికి ప్రాధాన్యతనిచ్చింది, ఎంతటి పురోగతికి దారితీసింది అనేది మనం అతని జీవితాన్ని తెలుసుకునేటప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఇతని ఇరుగు పొరుగుల్లో ముఖ్యంగా ఉండే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి లారీ లాంగ్. ఈయన 7 ఇళ్ళ అవతల నివసించేవాడు. ఆయన నాకు ఆదర్శ వ్యక్తి. HP ఇంజనీర్ అంటే ఇలానే ఉండాలి అనిపించేవాడు. ఒక పెద్ద హోమ్ రేడియో ఆపరేటర్ మరియు ఎలక్ట్రానిక్స్లో నిష్ణాతుడు అంటూ జాబ్స్ జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆడుకోవడానికి కొన్ని పరికరాలని నాకు ఇచ్చేవాడు. మేము నడుచుకుంటూ లాంగ్ నివసించిన పాత ఇంటిని సమీపించినప్పుడు జాబ్స్ కారు వెళ్ళే డ్రైవ్ వైపు చూపించేవాడు. అతను ఒక కార్బన్ మైక్రోఫోన్ను, బ్యాటరీని, స్పీకర్ని తీసుకుని డ్రైవ్ వేలో ఉంచాడు. ఆయన నన్ను కార్బన్ మైక్లో నుంచి మాట్లాడమన్నారు. అవతలి వైపు గల స్పీకర్లో నుంచి నా మాటలు వినిపించాయి. మైక్రోఫోన్ పనిచేయాలంటే ఎలక్ట్రానిక్స్ యాంప్లియర్స్ ఉండవలసినదేనని వాళ్ళ నాన్న చెప్పారు. అప్పుడు మా ఇంటికి పరిగెత్తుకెళ్ళి తను చెప్పింది తప్పని మా నాన్నతో చెప్పాను. కాదు, దానికి యాంప్లిఫైర్ ఉండాలి, అతని తండ్రి ధీమాగా చెప్పాడు. ఈ అభిప్రాయాన్ని స్టీవ్ ఖండించినప్పుడు తన తండ్రి ఇతన్ని వెరివాడిగా కొట్టిపారేశాడు. యాంప్లిఫైర్ లేకుండా అది పని చేయలేదు, అందులో ఏదో కిటుకు ఉంది. తను చెప్పింది సరికాదని మా నాన్నతో చెబుతూనే ఉన్నాను. స్వయంగా వచ్చి చూడమని చెప్పగా చివరికి ఒకరోజు అక్కడికి నాతో పాటు వచ్చి అంతా పరిశీలనగా చూశారు. అప్పుడు అన్నారు, నా సిద్ధాంతం విరిగిపోయింది. ఈ సంఘటన జాబ్స్ మనసులో ఇప్పటికీ స్పష్టంగా చెక్కుచెదరకుండా ఉంది. ఎందుకంటే తన తండ్రికి సర్వస్వం తెలుసు అనుకున్నది సరైనది కాదన్న వాస్తవాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ తర్వాత మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయలుపడడం ప్రారంభమైంది. తన తల్లిదండ్రుల కంటే ఇతను చురుకైన వాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. తన తండ్రి సామర్థ్యాన్ని, ప్రతిభని చూసి అతను ఎప్పుడూ గర్వపడేవాడు. ఆయన అంతగా చదువుకోలేదు, అయినప్పటికీ ఆయనకు అపారమైన తెలివితేటలు ఉన్నాయని భావించేవాడిని. ఆయనకి చదువు అంతగా లేకపోయినా ఎన్నో సాధించగల నేర్పరితనం ఉంది. యాంత్ర సంబంధమైనటువంటి విషయాల గురించి ఏమి అడిగినా టక్కున సమాధానం ఇస్తారు. అయినప్పటికీ కార్బన్ మైక్రోఫోన్ సంఘటన అనంతరం తన తల్లిదండ్రుల కంటే తను ఎక్కువ తెలివైన వాడినని, ఎక్కువ చురుకైన వాడినని వాస్తవాన్ని జాబ్స్ గుర్తించాడు. ఈ సంఘటన నా మనసు బడబాగ్నిలా దహించి వేసింది. నా తల్లిదండ్రుల కంటే నేను చురుకైన వాడినన్న భావన నాలో కలిగినందుకు నేను సిగ్గుతో చితికిపోయాను. ఆ క్షణాన్ని నేను ఎన్నటికీ క్షమించలేను.
ఈ అంతరంగ మదన్‌తో పాటుగా తాను దత్తత తీసుకోబడిన వాడినన్న విషయం దరిమిల నా స్నేహితులకు చెప్పినప్పుడు తన కుటుంబంతోనూ, ఈ ప్రపంచంతోనూ కూడా వేరుపడిపోయిన తెగతెంపులు చేసుకున్న భావన అతన్ని సుడుల్లో తిరిగేలా చేసింది. కొద్ది రోజుల తర్వాత మరో ఘటన కూడా చోటు చేసుకుంది. తన తల్లిదండ్రుల కంటే చురుకైన వాడినని తాను తెలుసుకోవడమే కాక ఈ వాస్తవం తల్లిదండ్రులకు కూడా తెలుస్తున్నది అవగతమైంది. పాల్ మరియు క్లారా జాబ్స్ను ప్రేమను పంచే తల్లిదండ్రులు తమ కంటే చాలా చురుకైన, గౌరవించే కొడుకు కోసం తమ జీవిత పంథాను సవరించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ విషయం స్టీవ్ కూడా కనిపెట్టాడు. నా తల్లిదండ్రులిద్దరూ నన్ను అపురూపంగా చూసుకునేవారు. వారు నేను ప్రభావితుడినన్న కారణం వాళ్ళ బాధ్యత మరింతగా పెరిగినట్లు భావించేవారు. నాకు మంచి ఆహారం అందించడం గురించి, మా స్కూల్లో చదివించడం గురించి ఆలోచించి అందుకు అవసరమైన చర్యలు తీసుకునేవారు. ఒక్కోసారి నా అవసరాలని నిలువరించడానికి కూడా సందేహించేవారు కాదు. అందువల్ల తన శైశవ దశలోనే వదిలించుకోబడిన వాడినన్న భావంతో పాటుగా ఒక ప్రత్యేకమైన వాడినన్న భావంతో కూడా జాబ్స్ పెరిగాడు. తన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో ఈ రెండు వైడూర్యాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అతని మనసులో ఎప్పుడూ గింగిల్లాడుతూనే ఉండేది. సో ఇది సిలికాన్ వ్యాలీలో వాల్టర్ ఐజాక్సన్తో నడుస్తూ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ చెప్పినటువంటి విషయాలు, తనకు అర్థమైనటువంటి విషయాలు, తన చిన్నతనం, ఇదంతా ఆ వ్యాలీలో నడిచేటప్పుడు వాల్టర్ అండ్ స్టీవ్కి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే జాబ్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మనం కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే జాబ్స్ లాగానే మనకు కూడా ఒక పర్స్పెక్టివ్, మనకు కూడా ఒక వ్యూ ఉంది. మనం అనుకోవచ్చు అందరూ ఒకటే చేస్తున్నారు, మనం కూడా ఒకటే చేయాలి. నో, యూ డోంట్ నీడ్ టు డూ దట్. బేసికల్లీ అదే కదా లాస్ట్ పార్ట్లో కూడా ఒక మాట ఉంటుంది, పిచ్చోళ్ళే ప్రపంచాన్ని మార్చగలరు అని. అలానే పిచ్చి మంచిదే, కానీ సరైన పిచ్చి ఉండాలి. అలాంటి పిచ్చిని గౌరవించండి, అలాంటి పిచ్చిని ముందుకు తీసుకెళ్ళండి. థింగ్స్ని డిఫరెంట్గా చూడండి, థింగ్స్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ అర్థం చేసుకోవద్దు. అలాంటి విషయం మనం జాబ్స్ జీవితంలో నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో అది సిలికాన్ వ్యాలీ ఎపిసోడ్కి. సో థ్యాంక్ యూ సో మచ్.